పెళ్ళికొడుకు నాకు వరుసకు తమ్ముడవుతాడండి. తన పక్కన మా అబ్బాయిని తోడు పెళ్ళికొడుకుగా కూర్చోబెడదాం అనుకున్నాం. అసలు కూర్చుంటాడా లేదా అని అందరూ కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే మా అబ్బాయి పెద్ద అల్లరోడు కాబట్టి అసలు ఎంతసేపు ఉంటాడో చూద్దాం అనుకున్నాము. అసలు ఇంకొకరిని ఉంటాడా దొరుకుతాడా అనుకున్నాము. మా అబ్బాయి కూర్చున్నాడు, పర్లేదు. ఫొటోస్ స్టిల్స్ కూడా ఇచ్చాడు. మా అమ్మాయి చూసి నేను కూర్చుంటా అని చెప్పి మా అమ్మాయి కూడా ఒక ఫోటో దిగింది. ఇగో తర్వాత ఆ ఒడ్లు పోసిన తర్వాత అసలు ఆటలు ఇద్దరు కూడా పర్వాలేదు, బాగానే డీసెంట్గా కూర్చున్నాడు మామ పక్కన. తర్వాత చక్కగా నలుగు కూడా పెట్టించుకున్నాడండి. తోడు పెళ్ళికొడుకుగా రెడీ చేసాము. ఇంకా డీసెంట్గా కూర్చున్నాడు పెళ్ళికొడుకు పక్కన. నేను ఆ ఫొటోస్ ఏవి తీయలేదు. నేను ఇంకా తర్వాత పెళ్ళికి బయలుదేరాలని చెప్పి హడావిడిలో ఉన్నాను. ఈవినింగ్ త్వరగా బయలుదేరారు కాబట్టి త్వరగా రెడీ చేశాను పిల్లల్ని కూడా. ఆ తర్వాత మండపం దగ్గరికి వెళ్ళాము. ఇదిగో మా అబ్బాయి స్టేజ్ మీద ఇలా అల్లరనమాట. అన్ని తీసుకురావడం సరిపోయింది. తర్వాత మా అన్ని తీసుకుని వచ్చేసరికి మా అమ్మాయి ఏమో డెకరేషన్లో ఉన్న పూలు లాక్కొస్తుంది. ఒకటి సరిపోదంట, అలా అన్నయ్యకు కూడా కావాలని చెప్పి రెండు తీసుకుని వచ్చింది. తీసుకొచ్చినాకేమో మా అబ్బాయి ఆ ఫ్లవర్ పీకేస్తున్నాడు అనమాట. పీకొద్దు అని చెప్పి మా అమ్మాయి అరుపులు. అంతే, నా పిల్లలతో పెళ్ళిళ్ళు కలగడం చాలా కష్టమేనండి. దగ్గర వాళ్ళు పెళ్ళిళ్ళదైతే తప్ప, పైగా లాంగ్ డిస్టెన్స్ అంటే కష్టమే. మొత్తానికి పెళ్ళి బాగా జరిగిందండి. మా అబ్బాయి కూడా డీసెంట్గా కూర్చున్నాడు, పద్ధతిగా ఉన్నాడు అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. కొంచెం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.